గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతున్నారు అక్కడి ప్రజలు. 3 నెలలుగా మంచినీటి కోసం తల్లడిల్లుతున్నారు. పాలకులు వస్తున్నారు, పోతున్నారు. ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మాత్రం అలాగే ఉన్నాయని తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. మారుమూల గిరిజన గ్రామం కావడంతో అటువైపు అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇక చేసేదేమీ లేక గొంతు తడుపుకునేందుకు సేదబావి నీటినే తాగుతున్నారు. ఇంకెన్నాళ్లు తాగునీటి కష్టాలు అంటూ తమ ఆవేదనను వెళ్లబోసుకుంటున్నారు గిరిజనులు. మారుమూల విలేజ్ కావడంతో అక్కడికి వెళ్లి సమస్యను పరిష్కరించే నాథుడే కరువయ్యాడు. తమ సమస్యను తీర్చాలని 99 టీవీని ఆశ్రయించారు. ఇదిగో ఇక్కడ చూడండి, తాగునీటి కోసం గిరిజనులు ఎన్ని కష్టాలు పడుతున్నారో. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని సీతాపురం అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉండటంతో అక్కడికి వచ్చి సమస్యను సాల్వ్ చేసేవారే కరువయ్యారు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించడం లేదు. కరెంటు మోటార్ రిపేర్కు వచ్చి 3 నెలలయ్యింది. అయినా వాటిని పట్టించుకోవడం లేదు. తాగునీటి కష్టాలు కామన్గా మారిపోయాయని సర్దుకుపోతున్నారు. పాలకులకు చెప్పినా ప్రయోజనం లేదని సైలెంట్ అయిపోయారు. మహిళలైతే సేదబావి నీటిని తోడుకుని గొంతు తడుపుకుంటున్నారు. వెంకటాపురం మండలం మాకు అసలు కూడా ఈ నీళ్ళు రావట్లేదు. సమస్య 3 నెలలు అవుతుంది. నీళ్ళు ఎవరు కూడా పట్టిస్తలేదు. ఇంకా సెక్యూరిటీకి చెబితే సెక్యూరిటీ కూడా పట్టిస్తలేదు. మాకు వీధి లైట్ కూడా లేవు. చాలా కూలికి పోవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది నీళ్ళు లేక. అలాంటి పరిస్థితి వస్తుంది. మాకు ఎవరన్నా సాయం చేసేటైతే మంచిది. అధికారులు ఎవరు కూడా పట్టించడం లేదు. 3 నెలల నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. తాగడానికి కూడా నాకు చాలా ఇబ్బంది. వాగునీళ్ళు పోవాలంటే వాగునీళ్ళు కష్టం అవుతుంది. మేము కూలికి పోవాలంటే ఆ టైంకి రావాలంటే నైట్ సిక్కర్ అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. ఒకటే బావి ఉన్నది. ఆ బావి కూడా కొద్దిగా బిక్కిపోతుంది. కూడా ఎవరన్నా సాయం చేసేటైతే మంచిది. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలా మారింది ఆ ఆదివాసీ గ్రామ ప్రజల తాగునీటి కష్టాలు. పురాతన సేదబావినే ఆదివాసుల గొంతు తడిపేది. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గిరిజనులు తాగునీరు కష్టాలు తీరేదెప్పుడో ఎవరికీ తెలియడం లేదు. ఆదివాసీ గిరిజన ప్రజలు అంటే ఏజెన్సీలో అధికారులు పాలకులకు చిన్న చూపా అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు మోటార్ కొట్టించారు పంచాయతీ నుంచి. వాళ్ళు ఆ మోటార్ చెడిపోయిందండి. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎన్నోసార్లు పంచాయతీలో గుమాస్తాగా చెప్పాం, సర్పంచ్ గారు చెప్పారు, సెక్రటరీ చెప్పాం, అందరు చెప్పిన ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఒకటి నీళ్ళ సమస్య బాగుంది. మాకైతే ఇక ఎండాకాలం వచ్చింది. 3 నెలల నుంచి కూడా వాటర్ లేవు, వీధి లైట్ లేవు సార్. రోడ్డు సౌకర్యం కూడా లేదు సార్. గోతులు ఉంది. దీని అధికారులకు ఎన్నోసార్లు దృష్టికి తీసుకొచ్చినాం. అధికారులు కొద్దిగా పట్టించుకొని వాటర్ సమస్య చాలా ఉంది సార్. ఈ వాటర్ సమస్య అనేది గవర్నమెంట్ కొద్దిగా ఆలోచించుకొని ఇక కొద్దిగా మాకు సాయం చేస్తే బాగుంటుందండి సార్ కోరుకున్నాను సార్. కరెంటు మోటార్ కాలిపోయి 3 నెలలు గడుస్తున్నా మరమ్మత్తు చేయకపోవడంతో సీతారామపురంలో తాగునీటి కష్టాలు ఏర్పడ్డాయి. ఆదివాసీ మారుమూల గిరిజన గ్రామం కావడంతో అధికారులు పట్టించుకోవడం లేదంటూ గిరిజన ప్రజలు 99 టీవీని ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైనా ములుగు జిల్లా కలెక్టర్ స్పందించి సీతారామపురం విలేజ్కు తాగునీటి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. లేకుంటే రాబోయే సమ్మర్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. గూడెం